కథ ప్రారంభం. కైలాసంలో దృశ్యం. మహాసామ్రాట్ గర్వంగా, పంచభూతాలు నా ఆధీనం, నా అడుగు మరణభేరి, నా చూపు యమపాసం. ఓ మహాదేవా, నాకు దేవతల వల్ల కాని, రాక్షసుల వల్ల కాని, యక్ష కిన్నెర కింపురుషుల వల్ల కాని మరణం దారిచేరకూడదు. ఈ వరాన్ని నాకు ప్రసాదించు. మహాశివుడు ప్రశాంతంగా, సామ్రాట్, జనన మరణములు అనివార్యం. ఈ కాలచక్రంలో పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇది విధిలిఖితం. అయినా సరి నీ తపస్సుకు మెచ్చాను. తథాస్తు, ఇష్టకార్య ఫలసిద్ధిరస్తు అంటూ సామ్రాట్ అహంకారంతో నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు పార్వతీదేవి ఆందోళనగా వస్తుంది. ప్రభూ, ఏమిటీ వరం? ఇప్పటికే సామాన్య ప్రజలు వాడి బానిస సంకెళ్లలో ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడు సామ్రాట్కి ఈ వరం ఇవ్వడం వల్ల ఆ సాధారణ ప్రజలు ఏమైపోతారో అని భయంగా ఉంది స్వామి. శివుడు చిరునవ్వుతో, దేవి, ప్రతి చెట్టు పండు కాయాలి అంటే ముందుగా అది పిందెగా కాయగా మారాల్సి ఉంటుంది. అలాగే సామ్రాట్ పాపం కూడా పండాలి. వాడి అహంకారం ఎప్పుడైతే శిఖరాగ్రానికి చేరుతుందో ఆ రోజే విధి ఒక కాలాంతకుడి పుట్టుకకు కారణమవుతుంది. అవునా స్వామి? ఆ కాలాంతకుడిని నాకు చూపించండి. దేవి, నీ కోరికను కాదనగలనా? అటు చూడు, భవిష్యత్తులోకి. శివుడు తన త్రిశూలంతో గాలిలో ఒక దృశ్యాన్ని సృష్టిస్తాడు. ఒక మారుమూల గ్రామంలో 2000వ సంవత్సరంలో ఒక బాలుడి జననం జరుగుతుంది. పార్వతీదేవి ఆశ్చర్యంతో, ప్రభూ, ఈ బాలుడు సాధారణ మానవుడు కదా? మహాసామ్రాట్ విధ్వంసక శక్తుల ముందు వీడు ఎలా నిలబడగలడు? పైగా ఈ బాలుడు అల్పాయుష్కుడు, అంటే తక్కువ ఆయుష్షు కలవాడు అని వాడి నుదిటికై రాసి ఉంది. వాడికి యుక్తవయసు రాకముందే ప్రాణాలు కోల్పోతాడే. అటువంటి బాలుడు సామ్రాట్ని ఎలా అంతం చేయగలడు? శివుడు గంభీరంగా, కొద్దిసేపటి క్రితమే చెప్పానుగా దేవి, పాపం పండాలి అని. వాడు అల్పాయుష్కుడని ఎవరు చెప్పారు దేవి? వాడి మానవ జన్మకు మాత్రమే ఆ ఆయుష్షు. వాడికి మరణం సంభవించే ఆ క్షణమే మహాసామ్రాట్ పాలిట మరణ మృదంగం మోగుతుంది. ఆ బాలుడు ఏం చేస్తాడో, ఎలా మృత్యుంజయుడో తాడో చూస్తూ ఉండు అంటూ కట్ చేస్తే భూలోకంలో 20వ సంవత్సరం. బాలుడి వయసు 20 ఏళ్ళు. ఆ అల్పాయుష్కుడైన కుర్రాడు తన గ్రామాన్ని సామ్రాట్ రాక్షస సైన్యం నుండి కాపాడే ప్రయత్నంలో దారుణంగా గాయపడతాడు. అతని ఆయుష్షు తీరిపోతుంది. ప్రాణాలు గాలిలో కలుస్తున్న ఆ క్షణం ప్రకృతి ఒక్కసారిగా స్తంభిస్తుంది. పంచభూతాలు అంటే నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఆ బాలుడి శరీరంలోకి ప్రవేశిస్తాయి. మానవుడిగా మరణించిన ఆ బాలుడు మహాశివుని అంశతో కాలభైరవుడిగా నిద్రలేస్తాడు. దేవతలు, రాక్షసులు కాని ఒక సరికొత్త అవతారంగా మారి మహాసామ్రాట్ సామ్రాజ్యంలో అడుగుపెడతాడు. మే 2020. భూలోకం. రుద్ర, చీమకు కూడా హాని చెయ్యని అమాయకుడు. తన పనేదో తాను చూసుకుని మంచివాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. గాలిలో ఒక అదృశ్య ద్వారం తెరుచుకుంది. అందులోంచి వింతైన సైనికులు బయటకు రావడం చూసి భయంతో ఇంటికి పరుగుతీశాడు. కాని రుద్ర ఇంటికి చేరుకునేసరికి జరగకూడని ఘోరం జరిగిపోయింది. కళ్ళెదుటే ఆ రాక్షస సైనికులు తన తల్లి తల నరకడం చూశాడు. అంతవరకు రక్తం చూస్తే భయపడే ఆ అమాయకుడిలో ఒక్కసారిగా రుద్రుడు నిద్రలేచాడు. పక్కనే ఉన్న ఆయుధం తీసుకుని తన తల్లిని చంపిన వాడి తల ఒకే వేటుతో నరికేశాడు. అది చూసి రుద్ర ప్రాణంగా ప్రేమించే మాయ భయంతో, ఆశ్చర్యంతో శిలలా నిలదు. సైన్యాధిపతి గర్జన్, ఒక సామాన్య మానవుడు మనవాడినే చంపుతాడా? వీడిని వదలొద్దు. ఆ మాయను తీసుకురండి. ఇది మన మహాసామ్రాట్ ఆజ్ఞ. క్షణాల్లో సైనికులు రుద్రను చుట్టుముట్టారు. కత్తులతో, పళ్ళేలతో క్రూరంగా పులిచారు. రుద్ర రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు. రాక్షసులు మాయను దారుణంగా కొట్టి స్పృహ కోల్పోయిన ఆమెను పోర్టల్లోకి లాక్కెళుతున్నారు. రుద్ర, రుద్ర, నన్ను కాపాడు అంటూ మాయ అరుస్తున్న అరుపులు పోర్టల్ మూసుకుపోయేదాకా వాడి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. కోన ఊపిరితో ఉన్న రుద్ర కళ్లల్లో బాధను మించిన కసి. నేను వస్తాను. నా తల్లి తల నరికినందుకు ఆ సామ్రాట్ తల నరుకుతాను. నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళందరినీ నాశనం చేస్తాను.
నా మాయను నేను దక్కించుకుంటాను అని తనలో తనే శపథం చేస్తూ ప్రాణాలు వదిలాడు రుద్ర. క్రీస్తుపూర్వం 250 250 బీసీ. కాని శివుడి ఆజ్ఞ ప్రకారం విధిరాత వేరేలా ఉంది. చనిపోయిన రుద్ర ఆత్మ భూలోకాన్ని దాటి కాలాన్ని వెనక్కి నెట్టుకుంటూ క్రీస్తుపూర్వం 250 250 బీసీకి ప్రయాణించింది. అక్కడ ఒక భయంకరమైన రణభూమిలో నేలకోలిన ఒక మహాయోధుడి శరీరంలోకి ప్రవేశించింది. రుద్ర ఆత్మ యోధుడి శరీరంలోకి ప్రవేశించగానే వాడికి విశ్వం ఒక వరాన్ని ప్రసాదించింది. అదే ప్రతిక్రియాశక్తి, పవర్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇకపై శత్రువు తనపై ఎంతటి మహాశక్తిని, నిప్పు, నీరు, గాలి, ఆయుధం ఏదైనా సరే ప్రయోగించినా ఆ శక్తి రెట్టింపు వేగంతో శత్రువుపైకే తిరిగి వెళ్లి దాడి చేస్తుంది. ఎవరు వాడిని చంపాలని చూసినా వాళ్ల చావు వాళ్లకే ఎదురొస్తుంది. సాధారణ రుద్ర ఇప్పుడు మహాసామ్రాట్ పాలిట మరణభేరి మోగించే కాల భైరవుడిగా కళ్ళు తెరిచాడు. క్రీస్తుపూర్వం 250 మహాసామ్రాట్ పాలిస్తున్న ఒక అజ్ఞాతలోకం. ఆకాశం ఎర్రగా భయంకరంగా ఉంది. ఎటు చూసినా సామ్రాట్ సైన్యం సామాన్య ప్రజలను బానిసలుగా చిత్రహింసలు పెడుతున్నారు. రక్తంతో తడిసిన ఆ నేలపై కొరడా దెబ్బలు తింటూ ఒక వృద్ధుడు ఆకాశం వైపు చూస్తూ ఆర్తనాదం చేస్తున్నాడు. వృద్ధుడు భయంకరమైన బాధతో కన్నీళ్లతో గట్టిగా అరుస్తూ, ఈ ప్రపంచాన్ని చీకటి పొరలు కమ్మేశాయి. ఈ చీకటి బతుకుల్లోకి మళ్లీ వెలుగు కిరణం రావాలంటే మా పూర్వీకులు చెప్పిన ఆ యుద్ధదేవుడు దిగిరావాల్సిందే. ఈ అనంత విశ్వంలో ఆ మహావీరుడి ఎక్కడున్నాడో, ఈ క్రూరమైన మహాసామ్రాట్ రాక్షస పాలన నుండి మమ్మల్ని కాపాడడానికి దారి తెలియక ఆగిపోయాడో. రాదేవా, మా ఆకలికేకలు వినపడుతుంటే ఇక ఆగద్దు. మా పాలిట ఆశాజ్యోతివైరా, శత్రువుల పాలిట కాలాంతకుడివైరా, ప్రళయ రుద్రుడివైరా. రుద్రుడి ఆర్తనాదం ఆకాశాన్ని చీల్చుకుంటూ విశ్వంలోకి వెళ్ళింది. సరిగ్గా అదే క్షణంలో 2020వ సంవత్సరంలో మరణించిన రుద్రుడి ఆత్మ కాలచక్రాన్ని బద్దలు కొట్టుకుని ఆ లోకంలోకి ప్రవేశించింది. రణభూమిలో శత్రువుల చేతిలో హతమై రక్తపు మడుగులో పడి ఉన్న ఒక మహాయోధుడి శరీరంలోకి రుద్ర ఆత్మ ప్రవేశించింది. అప్పటివరకు ప్రాణం లేకుండా పడి ఉన్న ఆ దేహం ఒక్కసారిగా శ్వాస తీసుకుంది. ముసుకుపోయిన ఆ యోధుడి కళ్ళు తెరుచుకున్నాయి. ఆ కళ్లలో అమాయకత్వం లేదు. తన తల్లిని చంపిన వాడిపై పగ ఉంది. తన మాయను లాక్కుపోయిన వాళ్లపై రగిలిపోతున్న కసి ఉంది. ఆ యోధుడు నెమ్మదిగా పైకి లేచాడు. తన మొదటి అడుగును ఆ లోకం నేలపై బలంగా మోపాడు. భూం! గాలి ప్రళయతాండవం చేసింది. ఆకాశం భేకరంగా గార్జించింది. ఉరుములు మెరుపులు వెలయం తాండం చేశాయి. భూమి బెటలు భరింది. ఆ పాదం నేలకి తగలగానే అప్పటివరకు ఆ లోకాన్ని కమ్మేసిన చీకటి పొరలు ఒక్కసారిగా చెదిరిపోయాయి. ఆ యోధుడిలో ఉన్న ప్రతిక్రియాశక్తి లావాలాగా మేల్కొంది. నేల కంపించింది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. అతను యుద్ధదేవుడు అని తెలియక వాణ్ణి చంపడానికి సామ్రాట్ రాక్షస సైన్యం తమ ఆయుధాలతో వాడి మీడికి దూసుకొచ్చారు. కైలాసంలో దృశ్యం. రుద్రుడి ఆత్మ ఆ యోధుడి శరీరంలోకి ప్రవేశించిన క్షణం కైలాసంలో తీవ్రమైన తపోదీక్షలో ఉన్న పార్వతీదేవి కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. ఆమె దృష్టి నేరుగా భూలోకం మీద పడింది. రుద్ర తన పాదాన్ని నేలపై మోపగానే వాడిలో నిద్రాణమై ఉన్న క్రియా ప్రతిక్రియా శక్తి ఒక్కసారిగా వెలువడింది. అప్పటివరకు ఆ లోకాన్ని ఆవరించి ఉన్న రక్తపు మేఘాలు ఆ శక్తి దెబ్బకు చల్లా చెదురైపోయాయి. 100 ఏళ్లుగా చీకటిలో మగ్గుతున్న ఆ నేలపై హఠాత్తుగా సూర్యకిరణాలు ప్రకాశవంతంగా పడ్డాయి. ఇది చూసి ఆశ్చర్యపోయిన పార్వతీదేవి గబగబా మహాశివుడి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళింది. ప్రభూ, ప్రభూ అని ఆందోళనగా పిలిచింది. మహాశివుడు ప్రశాంతంగా కళ్ళు తెరిచి, ఏమైంది దేవి అని అడిగాడు. పార్వతీదేవి, ప్రభూ, ఆ భవిష్యత్తులో 2020లో మరణించిన రుద్రుడి ఆత్మ కాలాన్ని దాటుకుని గతం 250 బీసీలోకి వెళ్ళింది స్వామి. అక్కడ మహాసామ్రాట్ సైన్యంతో యుద్ధం చేస్తూ నేలకొరిగిన ఒక యోధుడి శరీరంలోకి ప్రవేశించింది స్వామి. మహాశివుడు చిరునవ్వుతో, నేను ముందే చెప్పాను కదా దేవి, సామ్రాట్ పాపం పండినప్పుడు ఆ రుద్రుడే ప్రళయ రుద్రుడై వస్తాడని. ఆనాడు వాడు అల్పాయుష్కుడన్నావు. ఇప్పుడు వాడి ఆయుష్షు ఏంటో అర్థమైందా? పార్వతీదేవి సందేహంగా, అర్థమైంది స్వామి.
కాని నాకొక సందేహం. మనం కాలానుసారం యుగయుగాల్లో అవతారాలెత్తుతుంటాం. సాధారణంగా గతంలో మరణించిన వారు భవిష్యత్తులో జన్మించడం చూశాను. కాని భవిష్యత్తులో మరణించినవాడు గతంలోకి వెళ్లి జీవించడం ఏంటి స్వామీ? ఏమిటి ఈ కాలపయనం? ఏమిటి మీ లీల? మహాశివుడు గంభీరంగా, సాధారణ మానవులైతే కాలం వెంబడి ప్రయాణిస్తారు దేవి. కాని వీడు కాలాన్ని శాసించేవాడు. అందుకే కాలమే స్వయంగా ఈ కాలాంతకుణ్ణి వెనక్కి పంపింది. ఇక చూస్తూ ఉండు, మహాసామ్రాట్ పతనం ఎలా ఉండబోతోందో. కట్ చేస్తే భూలోకం 250 BC. రణభూమి. కళ్ళు తెరిచిన రుద్రకు ఏమీ అర్థం కావడం లేదు. చుట్టూ భయంకరమైన శవాల గుట్టలు. ఎక్కడా చూసినా రక్తం, భయానక వాతావరణం. నేనెక్కడున్నానో? నా ఇంటి దగ్గర కదా ఉన్నానో? నా మాయ ఏమైంది అని గొణుక్కుంటూ తన చేతులను, శరీరాన్ని తడుముకున్నాడు. కండలు తిరిగిన ఆ దేహం, ఆ కఠినమైన చర్మం చూసి వాడికి భయం వేసింది. ఇది నా శరీరం కాదే అనుకున్నాడు. గబగబా అడుగులు వేస్తూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక చిన్న నీటి మడుగులో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ఆ నీళ్లల్లో కనిపిస్తున్నది 2020 నాటి అమాయకపు రుద్రముఖం కాదు. గాయాలతో, పొడవాటి జుట్టుతో గంభీరంగా ఉన్న ఒక భయంకరమైన యోధుడి ముఖం. రుద్ర ఆశ్చర్యంతో, భయంతో వెనక్కి తగ్గాడు. తానెక్కడున్నాడో, ఎవరి శరీరంలో ఉన్నాడో వాడికి అర్థం కావడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా తనలో దేవుడిచ్చిన ప్రతిక్రియ శక్తి, సూపర్ పవర్ ఉందన్న విషయం వాడికి ఇంకా తెలియదు. ఆ అమాయకుడి ఆలోచనలన్నీ తన తల్లి చావు, మాయ గుర్తురావడం చుట్టే తిరుగుతున్నాయి. సరిగ్గా అప్పుడే వెనక నుంచి మహాసామ్రాట్ సైన్యంలోని ఒక భారీ రాక్షసుడు తన చేతిలోని పెద్ద గొడ్డలితో రుద్ర తల నరకడానికి గాలిలోకి ఎగిరాడు. ఫ్లాష్ బ్యాక్. రుద్ర ప్రవేశించిన యోధుడి గతం. అది మహాసామ్రాట్ తన రాక్షస సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న కాలం. తన కబంధ హస్తాలతో ఎన్నో రాజ్యాలను మింగేస్తూ, ఆక్రమిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆ క్రమంలో సువర్ణగిరి అనే ఒక ప్రశాంతమైన, సిరి సంపదలతో తులుతూగే రాజ్యంపై కన్నేశాడు. సామ్రాట్ రాక్షస సైన్యం ఒకే ఒక్క రాత్రిలో సువర్ణగిరి రాజ్యాన్ని శ్మశానంగా మార్చేసింది. ఆ రాజ్యంలోని ప్రజలందరినీ ఊచకోత కోశారు. రాజభవనాలతో పాటు గుడిసెలు కూడా అగ్నికి ఆహుతమయ్యాయి. ఎటు చూసినా మంటలు, శవాల గుట్టలు. సరిగ్గా అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఒక దేశదిమ్మరి పర్యాటకుడు ఆ మంటలను చూసి భయంతో పరుగుపరుగున వచ్చాడు. కాలిపోతున్న ఒక ఇంటి శిథిలాల మధ్య కోన ఊపిరితో ఉన్న ఒక 5 ఏళ్ల బాలుణ్ణి, ఈ యోధుణ్ణి చూశాడు. వాడిని చూసి జాలిపడి ఎవరికంటా పడకుండా రహస్యంగా తీసుకుపోయి తన సొంత కొడుకులా పెంచాడు. ఆ పర్యాటకుడికి అప్పటికే ఒక చిన్న కూతురుంది. అలా ఆ బాలుడు, ఆ చిన్నారి అన్నా చెల్లెళ్లుగా పేదరికంలో కలిసి పెరిగారు. ఆ బాలుడే ఇప్పుడు రుద్ర ప్రవేశించిన యోధుడు. పేరు భైరవ. భైరవ కటిక పేదరికంలో పెరిగాడు. అడవికి వెళ్లి చెట్లు కొట్టి ఆ కట్టెలను దుకాణాల్లో అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కాని వాడి నరనరాల్లో సువర్ణగిరి రాజవంశపు రక్తం ప్రవహిస్తోంది. అందుకే ఆ కండలు, ఆ పోరాట పటిమ. ఒకరోజు మహాసామ్రాట్ సైన్యం తాము పాలిస్తున్న రాజ్యాలన్నింటిలో ఒక భారీ రణోత్సవం, అంటే యుద్ధ పోటీలు నిర్వహిస్తున్నారని భైరవకు తెలిసింది. అందులో గెలిచిన వారికి అపారమైన సంపద ఇస్తారని విన్నాడు. తన చెల్లి కష్టాలు తీర్చడానికి, తమ పేదరికాన్ని పారద్రోలడానికి ఎలాగైనా ఆ పోటీల్లో పాల్గొనాలని భైరవ నిశ్చయించుకున్నాడు. కాని పోటీల్లో పాల్గొనాలంటే కనీసం ఒక ఖడ్గం ఉండాలి. ఒక పూట తిండికే గతిలేనివాడికి ఖడ్గం ఎక్కడి నుండి వస్తుంది? ఇదే ఆలోచనలో బాధపడుతూ ఒకరోజు అడవిలో ఒక కొండపై కట్టెలు కొడుతున్నాడు భైరవ. అకస్మాత్తుగా కాపాడండి, ఎవరైనా కాపాడండి అంటూ ఒక అమ్మాయి ఆర్తనాదం వినిపించింది. కొండపై నుండి కిందకు చూశాడు భైరవ. కొందరు రాక్షస సైనికులు ఒక అందమైన యువతిని వెంబడిస్తున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా తన చేతిలో ఉన్న కట్టెలు కొట్టే గొడ్డలిని తీసుకుని కొండపై నుండి నేరుగా కిందకు దూకాడు. భైరవ తన ప్రాణాలకు తెగించి ఆ సైనికులతో పోరాడి ఆ అమ్మాయిని కాపాడాడు. ఆ యువతి ఒక సాధారణ యువతి కాదు. ఒకప్పుడు మహాసామ్రాట్ చేతిలో నాశనమైన మరో రాజ్యపు యువరాణి. అజ్ఞాతంలో బతుకుతున్న ఆమె ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆమె తన తండ్రి రాజు వాడిన ఒక అద్భుతమైన పాత ఖడ్గాన్ని భైరవకు బహుమగా ఇస్తుంది. ఆ ఖడ్గంతోనే భైరవ ఆ రణోత్సవంలో యుద్ధపోటీల్లో పాల్గొంటాడు. అక్కడే మహాసామ్రాట్ సైన్యంతో పోరాడుతూ నేలకొరుగుతాడు. సరిగ్గా అదే సమయానికి రుద్ర ఆత్మ ఆ భైరవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.